టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। ఈ నెల 15న సిద్దిపేట విపంచి కళానిలయంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రజా మహాసభలో ప్రజాయుద్ధం నౌక గద్దరన్న రచించిన 4 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లుగా దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తెలిపారు। గురువారం నాడు గద్దర్ ప్రజా మహాసభ కరపత్రాలను దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద విడుదల చేశారు। ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ఈ నెల 15న ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు సిద్దిపేట బైపాస్ రోడ్లోని విపంచి కళానిలయంలో జరిగేటటువంటి ప్రజా మహాసభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు। ఈ మహాసభకు ముఖ్య అతిథి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, అలాగే కవి గాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమయ్య బాలకిషన్, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి గద్దర్ కుమారుడు జీవి సూర్యకిరణ్, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు। ఈ మహాసభలో గద్దర్ రాసిన పుస్తకాలైన పాటల జీవకణం, తరగని గని, లష్కర్ అండర్ గ్రౌండ్ పుస్తకాలను ఆవిష్కరించనున్నారన్నారు। ఈ మహాసభను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలోని మాల మహానాడు దౌలతాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్, బొల్లం రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 75 ఏళ్ల భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు రాజ్యాంగ ప్రచారోద్యమం ప్రతి వాడకు, ప్రతి గల్లీకి, అంతటా దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రతి గ్రామంలో తిరుగుతున్నాము। ఇందులో భాగంగా స్కూళ్ళల్లో వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుంది। అలాగే ఉపాధి హామీ కూలీల హక్కుల కోసం కూడా మాట్లాడడం జరుగుతుంది। ఇందులో అందరూ బడుగిన వర్గాలు అందరూ ఈ ప్రచారోద్యమాన్ని భాగస్వామ్యం కావాలని దళిత బహుజన ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం।